తెలంగాణ కమ్యూనిస్టుల కలలు కల్లలయ్యాయి. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుపై ఆశలు కుప్పకూలాయి. ఒకటో రెండో టికెట్లు సంపాదించి ఉనికి నిరూపించుకోవాలని ఆశపడ్డ సిపిఎం, సిపిఐలను కాంగ్రెస్ పక్కన పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో తన అభ్యర్థులను నిలబెడుతుంది. ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబాబాద్లో ఏదో ఒకటి తమకు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న సిపిఎం ఒంటరిగా పోటీ చేయడానికి కసరత్తు చేస్తుంది. తమతో పొత్తుపై కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడంతో సిపిఎం, సిపిఐలు పరస్పర సహకారంతో తమకు పట్టున్న స్థానాల్లో పోటీ చేయాలని ఆలోచిస్తున్నాయి. జాతీయ విపక్ష కూటమి ఇండియాలో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ రాష్ట్రంలో ఆ పార్టీతో తలపట్టం బావుండదని, పొత్తు కోసం మరోసారి రిక్వెస్ట్ చేద్దామని నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ యుద్ధం ఇంకా పూర్తి కాలేదని, ఎంపీ ఎన్నికల్లో 14 సీట్లు సాధిస్తేనే నిజంగా గెలిచినట్లు అని సీఎం రేవంత్ స్పష్టం చేస్తుండటంతో కమ్యూనిస్టులతో పొత్తుకు మంగళం పాడినట్లేనని భావించాలి. తాజా ఎంపీ ఎన్నికలు కమ్యూనిస్టు పార్టీలకు చావోరేవో అన్నట్లు మారాయి. టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లతో అంటకాగి ప్రభావం కోల్పోయిన కామ్రేడ్లు ఈ ఎన్నికల్లో ఒక్క సీటైనా సంపాదించి పరువు నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నారు. సిపిఎం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అన్ని సీట్లలోనూ ఘోరంగా ఓడిపోయింది. సిపిఐ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడి తప్పు చేశామని, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటామని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం చెప్పారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ రిక్వెస్ట్కు ఇంతవరకు స్పందించలేదు. సిపిఐతో పొత్తుపైన ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్ ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లి హైకమాండ్తో చర్చించారు. ఆ స్థానాలకు పలువురి పేర్లను పార్టీ పెద్దలు ముందుంచారు. కమ్యూనిస్టులతో పొత్తు లేదని చెప్పకనే చెప్పారు. కాంగ్రెస్ తమతో పొత్తు పెట్టుకోకపోయినా 2 స్థానాల్లో పోటీకి సిపిఎం సిద్ధమైంది. మహబూబాబాద్, మెదక్ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇవి బీఆర్ఎస్కు పట్టున్న సీట్లు. మెదక్ నుంచి గత ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలిచారు. మెదక్, మహబూబాబాద్లో తమకు ఇంకా పట్టుందని, కాంగ్రెస్ సహకరిస్తే గెలుపు గ్యారంటీ అని సిపిఎం ఆశపడింది. అయితే అన్ని సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపుతుండటంతో ఒంటరి పోరుకు సిద్ధమైంది. మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బలరాం నాయక్ పోటీ చేస్తున్నారు. మెదక్ నుంచి నీలం మధు, మైనంపల్లి హనుమంతరావుల పేర్లు వినిపిస్తున్నాయి. నీలం మధుకి ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి కమ్యూనిస్టులతో ఎలాంటి అవసరమూ లేదు. రేవంత్ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు తరచూ జోస్యం చెబుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరు పెంచింది. బీఆర్ఎస్ నేతలు హస్తంగూటికి క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ఫోకస్ అంతా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం, ఎంపీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించడం పైనే ఉంది. కమ్యూనిస్టులకు పొత్తు కింద సీట్లు కేటాయించి గెలుపు అవకాశాలను దెబ్బతీసుకోలేమని, పొత్తు కథ ముగిసినట్లేనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.